ట్రంప్ భయం పట్టుకున్నట్టుంది చైనాకి. ఎందుకంటే 60% టరీఫ్ పెంచుతానన్నాడు కదా. సో డెఫినెట్గా వాళ్ళ చైనీస్ మీటింగ్ జరుగుతూ ఉంటాయి. ఈ జనరల్గా ఇప్పుడు 11th and 12th పెట్టుకున్నారు. ఇవాళ స్టార్ట్ అయినాయి. 12th మనకి అవుట్పుట్ వస్తుంది. మొత్తం సెంట్రల్ కమిటీ ఆఫ్ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ప్లస్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా వీళ్ళందరూ కలిసి ఒక డిసిషన్ తీసుకుంటారు. అంటే చైనాని ఇబ్బంది పడుతోంది, ఇప్పుడు స్టిమ్యులస్ ప్యాకేజ్ చేయాలా, ఏం చేయాలి అనేది ఒక డిసిషన్ తీసుకుంటారు. వరల్డ్ మొత్తం గ్లోబల్ మార్కెట్స్ ఆర్ కీన్లీ అబ్జర్వింగ్ దిస్. ఏం చేస్తారనేవి. అంటే వాచ్ అవుట్ ఫర్ డిసిషన్స్. ఏం చేస్తారు, సిగ్నల్స్ వాళ్ళు ఏమి ఇస్తారు. సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ కదా. సో ప్రొలాంగ్డ్ స్లంప్ లో ఉంది వాళ్ళ ఎకానమీ. సో ఇప్పుడు కన్సెసస్ ఏంటంటే వాళ్ళ ఎకనామిక్ గ్రోత్ ని 5% ఉంచుతారా, లేకపోతే 4.5 to 5% ఇంకా తగ్గించుకుంటారా. అంటే లారీ హ్యూ చీఫ్ ఎకనమిస్ట్ చెప్పాడు 4.5 to 5 ఉంటుందని వాళ్ళ ఎకనమిస్టే. అంటే రేర్లీ గ్రోత్ రేట్ కట్ చేస్తారు 50 basis point. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కూడా పెంచాలి టు బూస్ట్ డొమెస్టిక్ డిమాండ్. ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో కన్జంప్షన్ ఎట్ టు పికప్. రిటైల్ సేల్స్ ఏమో స్లైట్ గా పెరిగినాయి, బట్ రియల్ ఎస్టేట్ ఇంకా దారుణంగా ఉంది. దారుణంగా ఉంది అక్కడ. ఇండస్ట్రియల్ ప్రాఫిట్స్ కూడా హిట్ బై డిఫ్లేషన్ వల్ల బాగా ఇయర్ ఆన్ ఇయర్ 10% తగ్గుతోంది. అంటే స్టిమ్యులస్ ప్యాకేజ్ లాస్ట్ టైం ఇచ్చినప్పుడు డైరెక్ట్ ఇంపాక్ట్ లేకుండా బాండ్స్ ద్వారా ఇచ్చారు. సరే ఈసారి ఏమి ఇస్తారు, డైరెక్ట్ ఇంపాక్ట్ ఉన్న ఇస్తారా, రేట్ కట్ చేసి డొమెస్టిక్ డిమాండ్ పెంచేటట్టు మనీ సర్క్యులేట్ చేస్తారా, ఏం చేస్తారు అనేది ఇంపార్టెంట్. ట్రంప్ కూడా 60% టరీఫ్ అన్నారు కదా. ఇట్ విల్ డీరైల్ ది కంట్రీ ఎక్స్పెక్టెడ్ డ్రివెన్ రికవరీ. అంటే అంత 60% వేస్తే ఇప్పట్లో రికవరీ ఛాన్సే ఉండదు. అది కూడా ఒకవేళ వేస్తే $800 billion వాళ్ళు కాంపెన్సేట్ చేసుకోవాలి. ఇది మార్కెట్లో బూస్ట్ చేయాలా, ఏం చేస్తారనేది రేపు సాయంత్రానికి తెలియచ్చు చైనీస్ అవుట్పుట్. సో ఈగర్లీ ఆర్ వెయిటింగ్. వరల్డ్ మార్కెట్స్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్. థ్యాంక్ యూ.